మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్ రోల్లో నటించిన ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 5,000 థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు ఇండియాలోనూ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే కన్నప్ప మూవీపై మిశ్రమ స్పందన వస్తుంది. మంచు విష్ణు నటించిన మంచి మార్కులే పడుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్ రోల్లో నటించిన ఈ మూవీలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా 5,000 థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు ఇండియాలోనూ షో పడింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. అనుష మొత్తానికి ఎప్పుడెప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమా అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మొత్తానికి సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. ఇవాళ ఉదయం నుంచే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5,400 థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యి ఒక్క ఇండియాలోనే దాదాపు 4,300 స్క్రీన్లలో రిలీజ్ అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సగటు సినిమా ప్రేక్షకులు ఒక మంచు విష్ణు ఫ్యాన్సే కాకుండా ప్రతి సినిమా ప్రేక్షకుడు కూడా మొన్నటి వరకు సినిమాపై నెగటివిటీ క్రియేట్ చేసి దాదాపు ట్రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ సినిమా సూపర్, మంచు విష్ణు ఇలాంటి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా వండర్ అంటూ కూడా మంచు విష్ణు పాత్రకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచే సినిమాకి మంచి టాక్ సొంతం చేసుకున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు, ఎందుకంటే దాదాపు మనం సినిమా స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. రిలీజ్ కూడా దాదాపు ఏప్రిల్ లో అనుకున్నారు, మేలో అనుకున్నారు. మొత్తానికి 2 సార్లు వాయిదా పడ్డా కూడా మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో మంచు విష్ణు కెరియర్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయింది. మొత్తానికి మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే గత కొన్ని రోజులుగా మంచు విష్ణులు గానీ మంచు ఫ్యామిలీని గానీ ట్రోల్స్ పరంగా టార్గెట్ చేస్తూ మొత్తానికి వచ్చిన వారంతా కూడా ఇవాళ వాళ్ళ ట్రోల్స్ కి సైతం గుడ్ బై చెప్పి అదే ట్రోల్స్ పాజిటివ్ గా మంచు విష్ణు క్యారెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా పెడుతున్నారు. మరొక పక్క ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్రభాస్ చేసింది 20 నిమిషాల క్యారెక్టర్ అయినా కూడా రుద్ర క్యారెక్టర్ లో ప్రభాస్ మాత్రం నిజంగా జీవించిపోయాడు. అయితే మంచు విష్ణుకి ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మంచు విష్ణు అవ్వచ్చు, మంచు మోహన్ బాబు ఇద్దరు కలిసి ఈ సినిమాని దాదాపు మొదటగా 130 కోట్లు అనుకున్నారు. ఆ తర్వాత క్రమేపీ మెల్లమెల్లగా దాదాపు 200 కోట్ల బడ్జెట్ కి చేరింది. సో మొత్తానికి బడ్జెట్ పరంగా కూడా ఎక్కడ వెనుకాడకుండా ఇలాంటి సినిమాని దాదాపు ప్రపంచ వ్యాప్తంగా నేనే చేయాలి, మేమే చేయాలి, మేము డెఫినెట్ గా విడుదల చేయాలి, ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకు కనెక్ట్ కావాలంటారు. సో మొత్తానికి ఏది ఏమైనా ఇవాళ ఉదయం నుంచి థియేటర్ల వద్ద అయితే మనం పండుగ వాతావరణం చూస్తున్నాం. కన్నప్పక సినిమా సంబంధించి జాతర మొదలైందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో మనకు ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఆడియన్స్ టాక్ వింటున్నట్టయితే ఫస్ట్ హాఫ్ లో వరల్డ్ డెవలప్మెంట్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చాలా బాగా బిల్డ్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో 15 నిమిషాల తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ గురించి అవ్వచ్చు, అలాగే క్లైమాక్స్ అవ్వచ్చు. సో మొత్తానికి ప్రతి ఎలిమెంట్ కూడా గూస్ బంప్స్ మూమెంట్ ను వస్తున్నాయంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కన్నప్ప సినిమా జూన్ 27న ఇవాళ ఉదయం రానే వచ్చింది. ఉదయం నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తో సొంతం చేసుకుని దూసుకెళ్లిపోతుంది. అయితే మరొక పక్క మంచు విష్ణు సినిమా కోసం తమ్ముడు మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇవాళ ఉదయం ట్వీట్ చేశారు. అయితే మోహన్ బాబు కామెంట్స్ గురించి, ఎందుకంటే గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి మనందరికి తెలిసిందే. అయితే కన్నప్ప టీం కి శుభాకాంక్షలు. మా నాన్న మరియు ఆయన టీం ఈ సినిమా కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. ఈ సినిమా పట్ల ఎంతో ప్రేమను కురిపించారు. సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించాలంటూ కూడా నేను పోస్ట్ చేస్తున్నా అంటూ కూడా తను ట్వీట్ చేసిన కొద్దిసేపటి కిందటే తను కూడా అన్నయ్య సినిమాని చూడడానికి ఐమాక్స్ కి వచ్చాడు మంచు మనోజ్ కూడా. సో మొత్తానికి ఇవన్నిటి చూస్తున్నట్టయితే మనం పరిశీలనకు తీసుకున్నట్టయితే ఇటు మంచు ఫ్యామిలీ అంతా కూడా కొద్దిసేపటి కిందటే గచ్చిబౌలి ఏఎంబి మాల్ లో ఒక ప్రీమియర్ షో అయితే చూస్తున్నాం. మరొక పక్క మంచు మనోజ్ కూడా ఐమాక్స్ దగ్గరికి, ఎందుకంటే ఐమాక్స్ అనగానే దాదాపు మనకు ఇటు మీడియా అవ్వచ్చు, అలాగే సోషల్ మీడియా అవ్వచ్చు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చేటువంటి ఈ ఐమాక్స్ కాబట్టి
మొదటి షో నుంచి కూడా ప్రతి ప్రేక్షకుడే కాదు సగటు సినిమా ప్రేక్షకుడు కూడా అలాగే ఫ్యాన్స్ కూడా ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఉదయం నుంచి ఒక జాతర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి థియేటర్ వద్ద ప్రేక్షకుల బ్రహ్మరథం కొనసాగుతుంది. అలాగే మంచు విష్ణు పోస్ట్ తో పాటు మంచు మనోజ్ పోస్ట్ తో పాటు సినిమాకి సంబంధించి ప్రభాస్ కూడా ఒక పోస్ట్ చేశాడు. ఎందుకంటే 3 సంవత్సరాల కష్టం ఇది. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా ఇది. ఇలాంటి కథలు చూస్ చేసుకోవడం కేవలం అంటే మంచు విష్ణు ఇలాంటి కథను చూసుకోవడం నిజంగా వండర్ చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే సినిమాకి సంబంధించిన పోస్టర్లు అవ్వచ్చు, ట్రైలర్స్ అవ్వచ్చు, దాదాపు గత వారం 10 రోజుల నుంచి కూడా సినిమాపై ఒక భారీ హైప్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే దాదాపు 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే మంచు ఫ్యామిలీ అనగానే అది మంచు విష్ణు అవ్వచ్చు, మంచు మనోజ్ అవ్వచ్చు, అలాగే మోహన్ బాబు అవ్వచ్చు, ఎప్పుడు కాంట్రవర్సీ వార్తల్లో నిలిచేటువంటి వీళ్ళ ఫ్యామిలీ మరొకసారి ఈ సినిమాపై ట్రోల్స్ కి కూడా గురయ్యారు. సో మొత్తానికి ఏది ఏమైనా ట్రోలర్స్ కావచ్చు, అలాగే నెగటివ్ గా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకైనా మంచు విష్ణు కన్నప్పతో ఒక గుణపాఠం చెప్పాడని మనం అయితే డెఫినెట్ గా అనుకోవచ్చు. సో మొత్తానికి ఉదయం నుంచే కూడా ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్ద బ్రహ్మరథం పడుతున్నారు. మరొక పక్క హౌస్ఫుల్ బోర్డులతో, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో హౌస్ఫుల్ బోర్డ్స్ అనేవి ఎక్కడ చూడలేదు. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం హౌస్ఫుల్ బోర్డ్ అనేది. ఎందుకంటే దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కూడా శుక్రవారం అనే ఒక సాంప్రదాయం ఉంది. ఈ శుక్రవారం వస్తే నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ ఇంకో శుక్రవారం వేరే సినిమా. సో సినిమాను మర్చిపోతున్న తరుణంలో సినిమా థియేటర్లకి ఆడియన్స్ వచ్చేటువంటి తక్కువైనటువంటి సమయంలో ఉన్న కుబేర సినిమా ఇవాళ మంచు విష్ణు కన్నప్ప సినిమాతో మరొకసారి ప్రూవ్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కథ బాగుంటే డెఫినెట్ గా ఆడియన్స్ వస్తారంటూ కూడా తెలిసిపోయింది. ఏది ఏమైనా ఉదయం నుంచి మాత్రం మంచు విష్ణు సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ సినిమాని బ్లాక్ బాస్టర్ చేస్తున్నారు. మంచు విష్ణు కెరియర్ లోనే ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కించినటువంటి సినిమా అంటూ కూడా ముఖ్యంగా ఇటు ప్రభాస్ అభిమానులు, మరొక పక్క మంచు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.